కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మళ్లీ వాయిదా పడడం సంచలనం రేపింది. ఎన్నిక సందర్భంగా జరిగిన గొడవపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. హద్దులు దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీలో వర్గ పోరుపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విపక్ష నేత జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లాలో ఏ ఎన్నిక జరిగినా టీడీపీ, వైసీపీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతున్నాయి. ప్రొద్దుటూరు మున్సిపల్ రాజకీయ ఆధిపత్య పోరాటానికి వేదిక చేసుకున్నాయి. గతంలో ఓసారి చైర్మన్ ఎన్నిక ఆదివారం కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో రిటర్నింగ్ అధికారి ఎన్నికను వాయిదా వేశారు. మున్సిపల్ కార్యాలయంలో వైసీపీ, టీడీపీ సభ్యులు పోటాపోటీగా నినాదాలు, నిరసనలతో రణరంగంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ ఏకంగా తన చెప్పుతోనే తానే కొట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. నలభై స్థానాలున్న ప్రొద్దుటూరు మున్సిపాలిటీని గత ఎన్నికల్లో టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీకి 22 స్థానాలు రాగా వైసీపీకి 18 మంది కౌన్సిలర్లు గెలుపొందారు. ఆ తర్వాత మరో 9 మంది వైసీపీ కౌన్సిలర్లు గూటికి చేరారు. మొదటి 3 ఏళ్లు గురువిరెడ్డి, తర్వాత రఘురామరెడ్డి చైర్మన్ గా ఉండేందుకు ముందే ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా గురువిరెడ్డి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలోనే టీడీపీలో వరదరాజుల రెడ్డి, లింగారెడ్డి మధ్య ఆధిపత్య పోరాటం తెరపైకొచ్చింది. రఘురామరెడ్డికి పోటీగా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ముక్తియార్ను లింగారెడ్డి తెరపైకి తేవడంతో వైసీపీ ముక్తియార్కు అనుకూలమని ప్రకటించింది. ఇక్కడే మున్సిపల్ ఎన్నిక రసవత్తరంగా మారింది. దీంతో టీడీపీలో ఇంటి పొరను క్యాష్ చేసుకునేందుకు వ్యూహాలు రచించింది వైసీపీ. ముక్తియార్ను గెలిపించుకునేందుకు ప్రయత్నించింది. రఘురామరెడ్డిని ఓడిస్తే నైతికంగా విజయం సాధిస్తామనే ఆలోచనతో వైసీపీ ప్లాన్ చేసింది. దీనికి అధికార పార్టీ నేతలు కూడా ప్రతివ్యూహాలు రచించడంతో మున్సిపల్ పోరు మరింత ఆసక్తిగా మారింది. ఎన్నికల అధికారి ముందు కూడా అధికార ప్రతిపక్షాలు తమ ప్రతాపం చూపాయి. ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రిటర్నింగ్ అధికారిని అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. పోలీసులు ఎంత వారిచ్చినా వారిని ఏమాత్రం పట్టించుకొని వైసీపీ, టీడీపీ నేతలు మున్సిపల్ కార్యాలయంలో రచ్చరచ్చ చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో ప్రభుత్వ తీరును, అధికారుల తీరును తీవ్రంగా పెట్టిన ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ చెప్పుతో నిరసన వ్యక్తం చేయడంతో పాటు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటువంటి ప్రభుత్వంలో ఉండే విషయం లేక నా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని నేను వీళ్ళ మీద నిరసనతోనూ, ఈ ప్రభుత్వం మీద నిరసనతోనూ ఆర్డీఓ అధికారి శంషా ముఖ్యమంత్రి ఏం చెప్తేది, లోకేష్ బాబు ఏం చెప్తేది, అందుకే నా నిరసనను మరొకలాగా వ్యక్తం చేస్తాను నేను. వాళ్ళు దాడులు చేస్తున్నారు, మేము దాడులు చేయలే, మా చెప్పుతో మమ్మల్ని కొట్టుకున్నాం, వాళ్ళనేమని లేక మా చెప్పుతో మేము. చివరిగా చెప్తాను, నేను నా సభ్యత్వానికి రాజీనామా చేసేదానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం ప్రవర్తించిన తీరు. ఆ ప్రభుత్వానికి బాసరగా నిలిచిన పోలీసు అధికారులు, ఆర్డీఓ, కలెక్టర్ నా రాజీనామా చేస్తాను. తమ మధ్యలో చిచ్చుపెట్టిన వైసీపీ పదవి దక్కించుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు మంత్రి ఆదినారాయణ రెడ్డి. కడపలో వైసీపీ ఆటలు సాగవన్న ఆదినారాయణ రెడ్డి బలం లేకపోయినా వైసీపీ అధికార వ్యామోహంతో గొడవ చేస్తుందని మండిపడ్డారు. రాచమల్లుకు పిచ్చి పట్టిందని విమర్శించారు. ప్రొద్దుటూరు రాచమల్లు ప్రసాద్ రెడ్డి బలవంతంగా మరొక నిర్బంధ ప్రయత్నం చేస్తున్నాడనే ఉద్దేశంతో నిన్న కూడా ప్రొటెక్ట్ చేశారు. ఆ ప్రొటెక్ట్లో నిన్నటి ఎలక్షన్ ఈ రోజుకు వాయిదా. ఇది చూసి మాకు దొంగ ఛాన్స్ తప్పిపోయిందని రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, స్థానికంగా అతనికి ఒక ఓటు ఉంది. మొత్తం 40 మంది కాక మరొక ఓటు 41వ ఓటు. అది జగన్ రెడ్డి ఏమన్నా చెప్పినాడా, చెప్పుతో కొట్టాలా, సీఎంనైనా చెప్పుతో కొట్టాలా అని ఎట్లా ఎవరిని కొట్టలేక ఈరోజు తనే కొట్టుకోవడం. మొత్తానికి ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక టీడీపీలో అంతర్గత కలహాలను బయటపెట్టింది. ఇంకోవైపు ఎమ్మెల్యే చెప్పుతో కొట్టుకుని నిరసన తెలపడం సంచలనం సృష్టించింది.